అంతేలేండి, ఒకరి కోసం రాదు కదా, అది నలుగురి కోసం ఉంటేనే కదా. అంటే మా ఆయన క్యారెక్టర్లో ఎవరు ఉండరు ఆయనతో పాటు. మ్మ్. ఆయనతో పాటు చాలా చాలా తక్కువ లిమిటెడ్గా ఉంటుంది. ఆయన వరకే వస్తుంది ఫుడ్, మ్మ్. మరి ఆయన వరకే బాగా వస్తుంది. అదే అదే అదే. ఓకే. బట్ బ్రేక్ఫాస్ట్ వరకు మా ముగ్గురికి కలిపి వచ్చేది భోజనం బ్రేక్ఫాస్ట్. ఎవరన్నా పెద్ద ఆర్టిస్ట్ ఉంటే ఇప్పుడు వేలుబాబు అంటే ఎవరన్నా వస్తే రమ్మనేవాడు ఆయన. ఆయన ఇన్వైట్ చేస్తే రావడమే, మ్మ్. ఆయనతో పాటు వచ్చి కూర్చొని భోజనాలు చేయడాలు లేవు. మ్మ్. ఆయన ఎవరన్నా పిలవాలి అనుకుంటే ఆయన పిలిస్తే అప్పుడు వస్తారు. ఓకే. అలాగా 5 రోజులు ఆయన క్యారియరు ఆయన వడ్డిస్తుంటే పక్కన కూర్చుని తినే అదృష్టం. యా. అంటే ఇట్స్ అన్ ఆనర్. ఎస్ ఎస్ కొన్ని ఆస్కార్ల కన్నా మించిన అవార్డ్స్ అవి. ఎస్ ఎస్ ఎస్. మంచి జ్ఞాపకాలు రామారావు గారితో. దాని తర్వాత సినిమా విశ్వామిత్ర తర్వాత కలిసిన సందర్భాలు ఉన్నాయా? చాలాసార్లు కలిశాను. అవునా? ఒక సినిమా చేసింది ఒకటే కదా? సినిమా ఒకటే చేశాను. ఓకే ఓకే. అశోకకు అసలు చెప్తున్నాను మీకు, కొన్ని ఆయన వాళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు అయ్యారంటే చెప్తాను. అశోకకు పిలిచి నాకు సారీ చెప్పారు ఆయన. ఎందుకు? ఎందుకు